ఈ కొత్త మొబైల్ హలో కొత్త మొబైల్ తీసుకున్నా అమ్మా ఇది కొత్త మొబైల్ ఇది क्या करता मैं प्यार करता కరెంట్ షాక్ కొట్టి చచ్చేవు లోపల పెట్టుకున్నప్పుడు ఏం లేదు అని అనుకుంటారు కానీ కొట్టవు. నువ్వు పెట్టుకో జంపుగా, నువ్వు ఎన్ని గిడ్డిగా ఉన్నావు, ఇది పెట్టుకుంటే జంపుగా అవుతావు. చూడదు అయినా 30,000కైనా నేను ఇద్దరికైనా ఎవరికైనా ఒకటే. నేనంత చాలా గొర్రెనా కూడా ఉంది కదా హెలికాప్టర్ మనకు వస్తుంది ఇప్పుడే లాంచ్ ఇప్పుడే జావిలమ్మ నీకు అంత కోపమా? జాజి పూల మీద జాలి చూపమా? పడు ఇండియాలో లాంచ్ గాంధీ కూడా మనం లంచ్ తినే లోపల తెప్పిస్తా ఐటమ్. నేను అంత టాలెంట్గా ఉంటా, ఎప్పుడైనా గుర్తుపెట్టుకో. ఏదేది జంపు జంపు లాంగ్ జంప్ అని వచ్చింది కదా మొబైల్. రే శివ, హలో 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 ఈ కొత్త మొబైల్ హలో కొత్త మొబైల్ తీసుకున్నా అమ్మా ఇది కొత్త మొబైల్ ఇది ఈ కొత్త మొబైల్ హలో కొత్త మొబైల్ తీసుకున్నా అమ్మా ఇది కొత్త మొబైల్ ఇది కొత్తగా వచ్చిన ఐఫోన్ ఏడబెట్టుకోవాలి. ఎట్లుంటే చేతిలో పట్టుకొని పోతాంటే ఇట్లా మామూలుగా ఐఫోన్ నీకు ఎట్లా చూపిస్తారు, అదే కలిసి వెనకాల స్టిక్కర్ కనబడాలని బిల్డప్గా ఇట్లా అదే కలిసి ఇట్లా మాట్లాడుతుంటారు కదా. హలో హలో ఏదైనా మాట్లాడిచ్చినా కూడా ఇట్లా చూపిస్తుంటారు. నిన్ననే పోయేసి అదేదో బస్సు పోతుంది, బాగున్నవరా ఇట్లా ఇట్లా చూపిస్తుంటారు అదే కలిసి. అట్లా చూపించే పని లేకుండా డైరెక్ట్ చేతిలో ఉంటుంది. ఫోన్ చూడు ఎట్లుంది నీకు బిల్డ్ క్వాలిటీ కానీ కొడతట్టే తలకాయ కూడా పగిలిపోతుంది. హలో ఏ పని చేయలేదు పని చేస్తుంది మళ్ళీ ఎప్పుడు రాలే చేస్తాను. ఒక్క నిమిషము, దీంట్లో ఆప్షన్స్ ఏవో ఉన్నాయి. టైం కరెక్ట్ 10:30కి లాంచ్ అవుతుంది. హలో హలో రే నేను రా, ఎట్లుంది మొబైల్? వాయిస్ వినిపిస్తుందే? వినిపిస్తుంది చాలా బాగుంది. బాగుందా? లాంగ్ లెంత్ 12x 8x ప్రో. ఏదేది జంపు జంపు లాంగ్ జంప్ అని వచ్చింది కదా మొబైల్. ఏదేది జంపు జంపు లాంగ్ జంప్ అని వచ్చింది కదా మొబైల్. ఓ అదే మీకు అప్పుడే దొరికిస్తుంది అది. చేయి జంపు అని ఫేమస్ కంపెనీ చేయి జంపు. మంచి జంపుదే తీసుకున్నా. సరే నేను మళ్ళా చేస్తా, పని చేస్తాను లేదనుకోండి. బాగుంది బా. ఇంకా మన ఇండియా ఆన్ అవ్వలేదు కదా అది. ఇండియాలోకి రాలే, బ్లాక్ లో భారీ రేట్ పెట్టినారు. అవునా ఎక్కడ? ఏమో ఇప్పుడు ఎంత నడుస్తుంది బ్లాక్ లో? బ్లాక్ లో ఓకే 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 అదే బాగుంది. మరి మన ఇండియా నాకు ఒకటి చూస్తావా అసలు? ఈ దొరకదు లేదు, చూసేది లేదు. పెట్టే. హలో నాకు చూస్తారా? లేదు, నేను మళ్ళీ ఇప్పుడు చూసే కాదు, నేను మళ్ళా మాట్లాడతా. నేను మళ్ళా రేపంతా బయట తిరగల్లా. సరే మరి చూడండి ఒకటి. సరే ట్రై చేస్తా. మరి అది డిమాండ్ లో వస్తుంది చాలా. ఐఫోన్ అన్ని పడిపోతాయి. అది నాకు తెలుసు, ఐఫోన్ పడిపోతుందని తెలుసు, అన్ని పడిపోతాయని తెలుసు. నెక్స్ట్ అంతా జంపునే. నాకు తెలుసు ఐఫోన్ పడిపోతుందని తెలుసు, అన్ని పడిపోతాయని తెలుసు. నెక్స్ట్ అంతా జంపునే. అదే జంపు బారెడు. ఇప్పుడు సరే నువ్వు పెట్టేసి నేను మళ్ళా మాట్లాడతా. పెట్టేసి పెట్టే. అమ్మ ఏముంది? నా కూడా తీసుకూడదనా? హలో కాదు ఎక్కడా? హలో పని చేయలే. పని చేయలేక స్టిల్స్ ఇస్తాను. రేపు మార్కెట్లోకి పోతే అమ్మ అందరూ షాక్ అయ్యేటట్లు ఉంటుంది. ఎట్లుంటుంది ఇట్లా పెట్టుకొని పోవడం కానీ, యా హాయ్ దిస్ ఇస్ అనుకుంటా ఇట్లా తిప్పి. దాన్ని ఎట్లా వాడాలా? హలో ఎట్లా వచ్చింది? ఎట్లా దొరికిందినా? కొట్టి చూడు, ఎవరినైనా అడుగుపో. జంపు బారెడు జంపు అని మొబైల్ ఎట్లుందో మార్కెట్లో చూడుపో. కొట్టి చూడు, ఎవరినైనా అడుగుపో. జంపు బారెడు జంపు అని మొబైల్ ఎట్లుందో మార్కెట్లో చూడుపో. అంటే దాన్ని ఎట్లా వాడాలా?
అయినా ఇది నేను ఏడ పెట్టుకొని చేతిలో పెట్టుకొని తిరగల్లా ఇప్పుడు ఏడ పెట్టుకోవాలప్ప దీన్ని. ఒకసారినా చూడు నువ్వు స్టిల్స్ ఒకసారి ఎట్లుందో లుక్ చూస్తా, మాట్లాడు. హలో ఏ స్టిల్స్ మామూలుగా ఫోన్ చూపించే ఎట్లా మాట్లాడతారు ఇట్లా అదే కలిసి. హలో ఎక్కడ బాగున్నారు? హాయ్. బాగున్నారా? ఎట్లున్నారా? బాగా రంగనాడు ఎట్లా? మొబైల్ జోబీలో పెట్టుకో. జోబీలో పెట్టుకునే డైరెక్ట్ ప్యాంట్లకి చెప్పుకోవడమే. పెట్టుకో, ప్యాంట్లకి పెట్టేసుకో. అది ఎట్లుంటుంది చూడు బాబా. అట్లా పీకి ఇట్లా ఎవడు ముందరన్నా వానమ్మ ఏందిరా అని భయపడతారు. ఏ అన్నా జోబీలో పెట్టుకునే డైరెక్ట్ ప్యాంట్లకి చెప్పుకోవడమే. పెట్టుకో, ప్యాంట్లకి పెట్టేసుకో. అది ఎట్లుంటుంది చూడు బాబా. అట్లా పీకి ఇట్లా ఎవడు ముందరన్నా వానమ్మ ఏందిరా అని భయపడతారు. ఏ అన్నా హలో అది ఏం బా నల్లండి మనవా సిరగడేమో రాడైంది. ఇది ఇంకా ఎంతసేపు వాడకూడదు. కానీ నా కూడా తీసుకోకూడదనా దొరకవు. వాడే ఇప్పుడు ఫోన్లో ఏమనే నీకు ఎట్లా దొరికింది? ఇండియాలోనే లాంచ్ కాలేనే. ఇండియాలో లాంచ్ కానీ కూడా మనం లంచ్ తినే లోపల తెప్పిస్తే ఐటమ్. నేను అంత టాలెంట్గా ఉంటా, ఎప్పుడైనా గుర్తుపెట్టుకో. ఇండియాలో లాంచ్ కానీ కూడా మనం లంచ్ తినే లోపల తెప్పిస్తే ఐటమ్. నేను అంత టాలెంట్గా ఉంటా, ఎప్పుడైనా గుర్తుపెట్టుకో. ఎట్లుంటుంది ఏది? పాటలు పెట్టచ్చా? పాటలు పెట్టచ్చు, సినిమాలు చూడొచ్చు, ఫోన్లు మాట్లాడచ్చు. వానమ్మ ఏమన్నా చేయొచ్చు. ఏమన్నా చేయొచ్చు. మొబైల్తో నువ్వు ఏమేం చేస్తావు అవన్నీ చేయొచ్చు. అంటే అవి చూసేది కాదు. ఏమే అవి చూడాలంటే నువ్వు మళ్ళీ దీన్ని కట్ చేసి ఇట్లా పెద్దగా తెరిచి చూడాలి. మొబైల్తో నువ్వు ఏమేం చేస్తావు అవన్నీ చేయొచ్చు. అంటే అవి చూసేది కాదు. ఏమే అవి చూడాలంటే నువ్వు మళ్ళీ దీన్ని కట్ చేసి ఇట్లా పెద్దగా తెరిచి చూడాలి. అందుకు ఊరికి ఎందుకు చెడిపోయేదని చెప్పి తెరసలే. ఇంకా అంటే హలో వస్తుంది, కార్ వస్తుంది ఇప్పుడు, బయలుదేరుతుంది. కార్ బయలుదేరుతుంది, అదే వెయిట్ చేస్తున్నాను. ఇట్స్ ఆల్రెడీ లేట్. యా కమింగ్. రేపు బిల్డప్ ఇచ్చేకి బస్ స్టాప్లో కాడికి పోయినా నువ్వు ఈ బిల్డప్ ఒకసారి. బస్ స్టాప్లో అమ్మాయిలు ఇమ్మాయిలు అనుకో. హలో ఆ లుక్కే మారిపోతాను తెలుసా, సెల్లు పట్టుకోండి చేతిలో. ఎవ్రీథింగ్ ఎల్లి పడరు మనకు వస్తుంది. ఇప్పుడే లాంచ్ ఇప్పుడే ఎల్లి పడరు మనకు వస్తుంది. ఇప్పుడే లాంచ్ ఇప్పుడే వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్ట్. అది మొబైల్ అండి? అది మొబైల్ ఎక్కడ కొన్నారండి? ఇది మైత్రిబాచ్. ఎక్కడ కొన్నారండి? ఇది మైత్రిబాచ్. చాలా సూపర్ ఉందండి అసలు మొబైల్. అది చాలా స్టైలిష్ గా అసలు. అబ్బా అట్లా అడుగుతారు వచ్చి, మొబైల్కే ఫ్లాట్ అవుతారు. తీసుకుంటే చూడు, నాకు మళ్ళీ అమెరికా నుంచి ఇంకోటి వస్తుంది రేపు నెల ఒకటి. అవునా? నువ్వు కొనుక్కుంటా కొనుక్కో. మళ్ళీ సర్లేనా? ఎంత? ఏమేమే నువ్వు జంపుకే నువ్వు ఎంత అని అడిగినావంటే ఇంకా నీకు ఏముంది? నువ్వు జంపు ఈ ఫోన్లో లక్షలు పెడతారు. వానమ్మ జంపుకి పెట్టలేవా? పెడతాను జంపుకే. మళ్ళా ఎంత ఉంది నీతో? 20-30 వేలన్నా మినిమం ఉంటే ఇవ్వగలను. మళ్ళీ నువ్వు అమ్ముకున్నా 80-70 అమ్ముకోవచ్చు. అక్క తెప్పించుకోనా? ఇప్పుడు నీతో ఉంటాయి లెక్కలు. కనీసం 30,000 నీతో, 30-40,000 50,000 దాకా నీతో లెక్క ఉంటాయి. అడుంది బ్యాగులో. ఏడుంది చెప్పు, నేమే తీసుకుంటా. ఎంత ఉంది? 60,000 ఉంది. 30,000 తీసుకుంటా. నువ్వు అది వాడుకో. నేను అడగను. నాకు నీకు రేపు స్టార్ మారిపోతుంది. ఇంకా ఫోన్ పట్టుకొని తిరుగుతే రోడ్లు అంతానేమో భారీగా అనుకుంటారు. అమ్మ ఈయనకంటే పెద్దగా ఉంది ఫోన్ అని. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతుంది. ఈయనకంటే పెద్దగా ఉంది ఫోన్ అని. ఈయనకంటే పెద్దగా ఉంది ఫోన్ అని రోజు చదివిన పెద్దగా అనిపిస్తుంది. అట్లా చెప్పు మళ్ళీ. అది ఏడారా 2-3 ఇంగ్లీషు మాట్లాడి నేర్చుకుందని బిల్డప్ ఉంటుంది బయటికి పోయినప్పుడు. అయ్యా వాటి ఎవరి సింగ్ కొన్ని బ్రేక్ఫాస్ట్, బ్రేక్ఫాస్ట్ ఎవరిది? లంచ్ ఎవరు నైట్ అయ్యా? సన్ రైస్, మూవ్ రైస్, మ్యూచ్ రైస్, ఎవ్రీథింగ్ మై కంట్రీ ఈజ్ రూల్స్. హ్యాపీనెస్ నువ్వు ఛాన్స్ కొట్టావు. నేను ఎక్కువసేపు నువ్వు పర్సనల్గా నువ్వు దాంతో వాడుకో. क्या करता? मैं प्यार करता. क्या करता? मैं प्यार करता. मैं मुझ प्यार అప్పుడే నీవే వాడాలి. నీకైతేనే సెట్. నీకోసమే వాడు జంపు అని తయారు చేసినట్టున్నాడు. బాగా ఈ జంపు ఉంది చూడు. ఎన్న ఆడు నువ్వు ప్యాంట్లో పెట్టుకున్నా కూడా ఈ పిల్ల ఉంది ఏమంత జంప్ అనుకుంటారు.
తెలుసా అసలు పిల్లోడని ఇంత జంప్ అయినాడని బా ఏ కరెంట్ షాక్ కొట్టి చచ్చేవు లోపల పెట్టుకున్నప్పుడు ఏం లేదు అని అనుకుంటారు కానీ కొట్టవు. కరెంట్ షాక్ కొట్టి చచ్చేవు లోపల పెట్టుకున్నప్పుడు ఏం లేదు అని అనుకుంటారు కానీ కొట్టవు. కొట్టదు. అది అదే కదా. నువ్వు అది వాడుకో. అది నీకు ఒక్క నిమిషం ఉండు, మళ్ళీ డబ్బులు నెలలో తెలియకుండా నేను నీ చేతికి ఇచ్చేసి నేను మళ్ళీ బయటికి పోతాను. నా ఉండాలేనా అబ్బా కథలు పడతాను నువ్వు. రే ఆడ డబ్బులు బ్యాగ్లో ఉంటే లెక్క ఉన్నాయండి చూడాడ. ఈ మాత్రం అబద్ధాలు కూడా చెప్పానాడా 30,000 తీసుకొని ఆ మెయిన్ రోడ్ లేరా గుడికాడికి రా, నేడికి వస్తా. సరే నమస్కారం నమస్కారం. ఏమంతా చూడు ఇప్పుడు నుంచి చిన్న ఫోన్లు, నువ్వేమో ఏమో పెద్ద ఫోను. ಎಲ್ಲಿದೆಪ್ಪ ಊಟ ಮಾಡಿದ್ಯಾ ನಾನು ಸ್ವಲ್ಪ ಬಿಜಿ ಕಂಪ್ನಿಯಲ್ಲೇ ಮೀಟಿಂಗ್ ಮಾಡಿದಿರಿ. ನಾನು ಸ್ವಲ್ಪ ಬಿಜಿ ಕಂಪ್ನಿಯಲ್ಲೇ ಮೀಟಿಂಗ್ ಮಾಡಿದಿರಿ. చూసినావా ఎట్లా వస్తాయి అది. నీ సెల్లో కూడా అది ఎక్కించుకున్నావంటే కనెక్ట్ చేసుకున్నావంటే నువ్వు ఇంకా నీ ఇష్టం పాటలు వినొచ్చు, అన్నీ వినొచ్చు, ఏమని చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఇది ఏంది ఏంది ఇది? ఇది ఇది ఆడ పెట్టేసి మొబైల్, ఇంకా నీ మొబైల్ ఆడింది కనెక్ట్ చేసి పోతా. ఇంకా ఈ ఫోన్ కాదు ఇది యాది ఇది ఫోనే. అలా ఫోనే నీ ఫోన్ జోలో పెట్టుకొని దీంట్లో మాట్లాడతావు ఇట్లా. ఇది ఏంది సపోర్టింగ్ లెంత్ ఫోను, సపోర్టింగ్ అండ్ జంపు సపోర్టింగ్. ఇప్పుడు మనం చెప్తా, ఇప్పుడు ఏదో వైరింగ్ ఇస్తా అంటాం, మనకి జంపు సరిపోలేదని చెప్పి ఒక పీస్ అతికిచ్చి జంపు అటాచ్ చేస్తాం. అట్లా నీ ఫోన్కి జంపు సరిపోకపోతే ఈ జంపును వాడాల మనం ఇట్లా. నీకు అర్థం కాలేదా? కొట్టమోడా అట్లా నీ ఫోన్కి జంపు సరిపోకపోతే ఈ జంపును వాడాల మనం ఇట్లా. నీకు అర్థం కాలేదా? కొట్టమోడా ఎవరో చేస్తాడు ఏమన్నా ఏ తిక్కేరానికి ఏమన్నా ఏమంటే ఫోన్ కదా అది ఫోనే అంటే జంపు. ఏ నా బొమ్మలో జంపానికి ఏమన్నా జంప్ అంటే జంపు ఏది ఏమన్నా తీసుకోండి నువ్వు ఎట్లా లేకపోతే చెప్తాను. ఇప్పుడు నువ్వు కొద్దిగా జంపు కావాలనుకో, నువ్వు పెట్టుకో జంపు, పెట్టుకో జంపు రేపు జంపు. నువ్వు ఏమని పో పక్కన చేయాలని చూస్తున్నావు నువ్వు. దీనికి ఏదో బిల్డప్ చెప్పింది దాని గురించి మనకి ఎవరిని ఫోన్ చేసింది ఇది. నువ్వు జంపు కావాలన్నా, నీది జంపు కావాలన్నా, లేకపోతే ఏ వస్తువైనా జంపు కావాలన్నా కూడా మనకి జంపు సరిపోల్లా. ఆ జంపు సరిపోనప్పుడు దానికి ఒక వస్తువుని యాడ్ చేసి జంపుగా చేస్తాం. అట్లా మొబైల్ని తీసే ఓపిక లేదు, ఇట్రకు తెచ్చుకునే ఓపిక లేదు అన్నప్పుడు ఇది పట్టుకొని జంపు పట్టుకొని తిరుగుతా అంటారు. అంటే రోడ్లు ఏందని పెట్టుకోండి ఏందని చెప్పుకోవాలా జంపు జంపు నువ్వు పెట్టుకో జంపు, నువ్వు పెట్టుకో జంపుగా. నువ్వు ఎన్ని గిడ్డిగున్నావు ఇది పెట్టుకుంటే జంపుగా అవుతావు చూడు. పెట్టుకో జంపుగా. నువ్వు ఎన్ని గిడ్డిగున్నావు ఇది పెట్టుకుంటే జంపుగా అవుతావు చూడు. నీకు టెక్నాలజీని వాడుకునే టాలెంట్ లేదనుకో. నా మీద వాడుతున్నావు టెక్నాలజీ అర్థమైందా నీకేమన్నా? ఎవడు ఎంత ఇచ్చినావు? 30,000 ఇచ్చాను. మరసారి 30,000 కొన్నాను బాధపడతావు కదా. మళ్ళా ఇచ్చేసి ఇవి ఎన్ని 30,000కి ఎన్ని వస్తాయి? ఇవి 30,000కి ఎన్ని వస్తాయి? ఎన్ని వస్తాయి? ఎంత బెస్ట్ దానికి ఏది దాని ఎంత నువ్వు ఎంత అనుకుంటా? నీ టెక్నాలజీ మీద ఐడియా ఉందో ఈడ తెలిసిపోతుంది. ఎంత అనుకుంటా? నాకు తెలిసి 2,000 3,000 ఉంటుంది. ఏది ఇది అది ఆఫర్లో పెట్టిండేది. నీకు యాక్చువల్ ప్రైస్ 3,000కి 2,000కి రాదా? ఆఫర్లో పెట్టినారు కాబట్టి ఆ రేటుకి వస్తుంది. నీకు ఆఫర్ రేటుకి ఇచ్చేస్తారా జంపు? చిల్లన్నాయిలా నువ్వు కొనుక్కో. మళ్ళీ ఆఫర్లో ఎప్పుడైనా పండగ వదిలినావు నువ్వు కొనుక్కో 2,000కి. మేము 2,000కి ఏం కొనలేదండి. 2,200 రూపాయలకి అంత తీసుకోండి. 2,300 కొనికి నువ్వు 30,000 చెప్తావు నవీంద్ర. 2,200 రూపాయలకి అంత తీసుకోండి. 2,300 కొనికి నువ్వు 30,000 చెప్తావు నవీంద్ర. ఇంతకుముందు మనకి పెద్ద టీవీలు ఇవన్నీ లేవు. జపాన్ ఏడు నుంచో తీసుకొచ్చి 30,000కి 15,000కి 1,000 2,000కి అమ్మేస్తాండ్రి. అవి రేట్లు అంత పడవు. ఇప్పుడు కూడా మనం కొనే వస్తువులు రేట్లు అంత పడవు. మనకు దాని మీద టెక్నాలజీ మీద ఐడియా లేదు కాబట్టి ఆ రేటుకి వస్తున్నాయి. ఇప్పుడు చైనా పీస్కి 4 సిమ్ములు పెట్టి 4 మెమరీ కార్డులు పెట్టి ఇంతలో స్పీకర్లు వచ్చేటట్లు పెట్టి అంత చేసి
దాని 5,000కి ఎందుకు అమ్ముతున్నాడు? డొక్కులో పైన తోటి మోడల్స్ లక్షల ఐఫోన్ టెక్నాలజీనే ఎవడు కొనమంటారు నీకే? నిన్ను ఎవడు కొనమంటారు? నా బొంగులో పెట్టుకో టెక్నాలజీ. అలాగే నాకు ఎవరు చెప్తాను? నువ్వు కొనిన వ్యక్తి చెప్తాను. కొనిన వ్యక్తి నాకు అవసరంలే, ఎవరు చెప్పమంటారు? నీకు అవసరం లేకపోయినా నీ బ్యాగులో 30,000 ఆల్రెడీ తరలించబడింది. నీకు మీద చాలా పరిణామాలు ఎదురైతే నీకు మళ్ళా ఏమను పరిణామాలు కాదు, నువ్వు పరింకాయ కూడా బీకలేవు. బ్యాగులో 30,000 ఆల్రెడీ తరలించబడింది. నీకు మీద చాలా పరిణామాలు ఎదురైతే నీకు మళ్ళా ఏమను పరిణామాలు కాదు, నువ్వు పరింకాయ కూడా బీకలేవు. నేను చెప్తాను లెక్క మరసాడు పెట్టి కొనిందాని కనీసం మాట్లాడిచ్చినోడు మొత్తం స్కెచ్ చెప్పు. 30,000 పెట్టుకునే దానికి 3 రోజులను వాడుకో. ఎందుకంటే ఇవనేమో 3 రోజుల మించి ఎక్కువ రోజులు పని చేయవు. డమ్మీ లోకల్ కొనండి, కంపెనీ కొన్నా కూడా వచ్చేటివి. 30,000 పెట్టుకునే దానికి 3 రోజులను వాడుకో. ఎందుకంటే ఇవనేమో 3 రోజుల మించి ఎక్కువ రోజులు పని చేయవు. డమ్మీ లోకల్ కొనండి, కంపెనీ కొన్నా కూడా వచ్చేటివి. అంటే 3 రోజులు వాడే 30,000 పెట్టిందని మనిషి అందుకు 30 పాటలు అన్న ఈను. ఏం 30 పాటలు బయట అట్లా తిరిగి పార్క్ లో కూర్చొని చూపించి పడిపోతాను మళ్ళా డబ్బులు ఎందుకు పెట్టుకొని ఏం చేస్తావరా? 5,000 వస్తువులు కొనవా? ఇవే కొనవా? తక్కువైంది. 3 రోజులు దాన్ని పెట్టాలి 30,000 కష్టపడే ఇట్లా డూబులు కట్టుకొని నువ్వు వినండి ప్లీజ్. ఏమండి చెప్పండి. ఏం లేదు, మీరు కంటిన్యూ 3 రోజులు వాడితే చెడిపోతుంది. మీరు రోజుకి 10 నిమిషాలు వాడితే ఏం చెడిపోదు. 3 నెలలు వస్తుంది. నువ్వు ఊరికెత్తు క్వాలిటీ కదా అని డిసైడ్ చేయొద్దు. అర్థమైందే? నువ్వు ఇచ్చిన 30,000కి నీ బొంగులో ఈడమే ఎక్కువ. 5 నిమిషాలు ఎవడని వాడతాడు? 15 నిమిషాలు కాదైనా 5 నిమిషాలు వాడాలా? ఏముందని మాట్లాడా? చూపిస్తా. చేసేదానికి పెట్టేదానికి అయిపోతాడు 5 నిమిషాలు. ఆట పెడతావు జలక్ దిక్లా ఆజా ఏక్ బార్ ఆజా 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 అంటేనే మా అమ్మ మూత పెట్టాడు. మేము ఇట్లా ఆఫ్ చేయడం మళ్ళీ రేపే మా అమ్మ మూత పెట్టాడు. మేము ఇట్లా ఆఫ్ చేయడం మళ్ళీ రేపే. అంతే ఒక ఆజా మాత కాదు. ఒక పాట 10-15 రోజుల్లో కంప్లీట్ చేయొచ్చు. మరి ఇంకేమన్నా ఆ ప్రాజెక్ట్ మాత్రం నువ్వు ఓ పాట చేయాలా? నువ్వు పాట కాదు, ఓలైన్ చెప్పేది ఏంది నీకే? లేదా నీతో డబ్బులున్నాయా? ఇది ఇప్పించి వాడు వాచ్ షాప్ కాడ రాయి బాగా ఇలా వైర్ లోపల రాయి వైర్ వేయించుకో, రోజు ఎక్కువసేపు వస్తుంది. ఇప్పించి వాడు వాచ్ షాప్ కాడ రాయి బాగా ఇలా వైర్ లోపల రాయి వైర్ వేయించుకో, రోజు ఎక్కువసేపు వస్తుంది. ఏ బజార్ మమ్మడా చిల్లరడా ఏమంత దీనంగా ఆలోచించేస్తాను. మళ్ళీ చీప్ క్వాలిటీ వాచ్లు తయారు చేసే షాప్ అయిపోయి కూడా చేస్తాడు. ఇది పైన డబ్బా లుక్ చూడు ఎంత స్మూత్ ఫినిషింగ్ ఇచ్చినాడు. అంటే నువ్వు డబ్బా తెచ్చి నా డబ్బా మొగం గమ్ముతారు నువ్వు. అంటే నువ్వు డబ్బా తెచ్చి నా డబ్బా మొగం గమ్ముతారు నువ్వు. ఇది రియలైజేషన్. చెప్తాడు మనం ఏదైనా కొనిన వస్తువు ఎందుకన్నా రేటు పెట్టి కొంటున్నారా అంటే బాధ ఉంటుంది. నేను కొనిన రేటుకి నెమ్మ పర్ఫెక్ట్ ఉంది ఇది అనిపించింది అనుకో, సంతోషం ఉంటుంది. నీకు సంతోషం కావాలా బాధ కావాలా? నాకు సంతోషం వద్దు, నా బొంగులో పంచాయతీ వద్దు. నీకు ఇది వద్దా? నాకు వద్దు. వద్దు నువ్వు కాకపోతే నేను వేరే వాడు 300కి అడిగినాడు, వానికని ఇస్తా. వాడు 300 అడిగినాడు. వాడు అడిగినాడు, నువ్వు 30,000 అడిగినావు. 300 అయినా 30,000కైనా నేను ఇద్దరికైనా ఎవరికైనా ఒకటే. నేనంత చాలా గొర్రెనా ఒకటి 300 అయినా 30,000కైనా నేను ఇద్దరికైనా ఎవరికైనా ఒకటే. నేనంత చాలా గొర్రెనా ఒకటి కదా. తెలియవంతుడు నువ్వు. ఫ్యూచర్ టెక్నాలజీని ఏమే దీన్ని టెస్ట్ చేసి ఎక్స్పెరిమెంట్ చేసి దీన్ని పట్టుకొని దీనికి బిల్డ్ క్వాలిటీ చూసుకున్నావు. నువ్వు అంతా ఆశామచ్చను కాదు. దీన్ని టెస్ట్ చేసి ఎక్స్పెరిమెంట్ చేసి దీన్ని పట్టుకొని దీనికి బిల్డ్ క్వాలిటీ చూసుకున్నావు. నువ్వు అంతా ఆశామచ్చను కాదు. కనీసం రాత్రి పండుకునేటప్పుడు 30,000 వస్తువు కొన్నాను కదరా అని ఒక పాటన్నా పెట్టుకో. చుక్కల్లోకెక్కినాడు చక్కనోడు అని ఆపే. రేపు మళ్ళీ ఈయన ఎప్పటికీ ఎన్నటికీ తిరిగి రాడు అని అయిపోయా. చుక్కల్లోకెక్కినాడు చక్కనోడు. నీ పాటలో ఫీల్ కలుగుతుంది. నాయన ఓ లైన్ ఇందానే వనమ్మ నెక్స్ట్ లైన్ ఏమొస్తుంది అని రేపటి రోజు దాచుకుంటావు. పాట అయిపోయే లోపల 10 రోజులు పడుతుంది. నీకు అదో ఫీల్ ఉంటుంది. వనమ్మ నేను ఒక పాటనే ఇంత కష్టపడి వింటా నా 10 రోజులు. నువ్వు ఏడ్చా ఇవి కాళ్ళ వద్దా? నీకు జంప్ వద్దు. నీకు జంప్ వద్దా?
కాలొద్ద జంపు పెట్టుకో నువ్వే జంప్ అయ్యి నేను 300కి అమ్మేస్తా 150 రూపాయలకి అమ్మేస్తా నాకు ఈ ప్రోడక్ట్ మీద కాలొద్ద జంపు పెట్టుకో నువ్వే జంప్ అయ్యి నేను 300కి అమ్మేస్తా 150 రూపాయలకి అమ్మేస్తా నాకు ఈ ప్రోడక్ట్ మీద జంపుతా నిన్నే ప్రోడక్ట్ ఆల్రెడీ లెక్క వచ్చినాయి నాకు. సో దీనికి ఎంత వచ్చినా నాకు వచ్చినట్లే మర్యాదగా ఎత్తి పెట్టుకొని 2 రోజులు పాటలు వింటావా సంతోషపడతావు లేదా అంతే. ఏ బజార్ మూడ సీరియస్ మంచిగా చెప్తాను నీకు ఒకటి పని చెప్తానా 2 రోజులు టైం పాస్ చేయి. ఏం చేయమంటారు దాన్ని తీసుకొని నేను ఏం తినాలా 5 నిమిషాలు రెడీ నీ ఓన్ సాంగ్ నువ్వు పాడినది పాడుతుంది. ఏడైనా ఫీచర్ చూసినావు ఇట్లా పెట్టు ఎప్పుడు నేను పాడినదే పాడుతుంది చూడు. ఏ పాట పాడుకుంటావు ఏదో పాట నువ్వు చెప్పు. జాబిలమ్మ రాబో జాబిలమ్మ నీకు అంత కోపమా జాజి పూల మీద జాలి చూపుమా పాడనా ఇప్పుడు చూడు. జావిలమ్మ నీకు అంత కోపమా జాజి పూల మీద జాలి చూపుమా. పడు. జావిలమ్మ నీకు అంత కోపమా జాజి పూల మీద జాలి చూపుమా. పడు. ఇప్పుడు నీకు 2 వాయిస్ వినపడిందే ఏందా మధ్య ఏది మధ్యలో నేను పాడినాను మళ్ళీ మన గొంతు మార్చి పాడాలి. నాకు పనులు నేను 30,000 ఏమి చెప్పు నీ ఇష్టం ఈడ పెడతాను. నీకు ఎవడైనా పార్టీ అన్నప్పుడు వచ్చి జాగ్రత్తగా తీసుకొని పార్టీని వేసి దీంట్లో పెట్టి ఏంటంటే కాస్ట్లీ ఐటమ్స్ ఎప్పుడు పడితే అప్పుడు తీయకూడదు. ఏమి ఇద్దరు ఇక్కడ పెడతానని చూడు.